వెల్కమ్ టు సీజే టీవీ. నా పేరు శ్రీనివాస్ వాలి. డాగ్ రైట్స్ సరే, చైల్డ్ రైట్స్ సంగతి ఏమిటి? ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆవేదన వ్యక్తం చేస్తున్న డాగ్ లవర్స్ ను ఉద్దేశించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఓ చిన్నారి వీడియోను ఎక్స్ లో షేర్ చేసిన వర్మ కోర్టు తీర్పుపై గొంతు చించుకు ఏడుస్తున్న శునక ప్రేమికులంతా ఈ వీడియో చూడండి. నగరం నడిబొడ్డున పట్టపగలు 4 ఏళ్ల బాలుడు వీధి కుక్కలు ఎలా చంపేశాయో చూడండి అని పోస్ట్ చేశారు. ఇటీవల ఢిల్లీలో వీధి కుక్కల సమస్య సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు 8 వారాల్లో వీధి కుక్కలన్నింటినీ షెల్టర్కు తరలించాలని తీర్పునిచ్చింది. దీనిపై హీరోయిన్ సదా ఏడుస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. అలాగే జంతు హక్కుల పరిరక్షణ సంస్థలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు షర్మిలా ఠాకూర్, జాన్ అబ్రహం, జాన్వీ కపూర్, సోనాక్షి సిన్హా, వరుణ్ ధావన్, రవీనా టాండన్, రూపాలి గంగూలీ, అనన్య పాండే, విజయ్ వర్మ, రెజీనా, జోయా అఖ్తర్, సిద్ధార్థ్ ఆనంద్, భూమి సహా పలువురు సెలబ్రిటీలు ఈ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సెలబ్రిటీ తీరుపై శనివారం వర్మ స్పందించారు. ఓవైపు వీధి కుక్కలు మనుషులను కలిసి చంపుతుంటే మరోవైపు కుక్కల హక్కుల గురించి ట్వీట్ చేయడంలో డాగ్ లవర్స్ కి బిజీగా ఉన్నారని, డాగ్ రైట్స్ సరే మరి చైల్డ్ రైట్స్ సంగతి ఏమిటి అని ప్రశ్నించారు. విలాసవంతమైన విల్లాల్లో ఉండే హైబ్రిడ్ కుక్కలను పెంచుకునే వాళ్లకు వీధి కుక్కల బెడద గురించి తెలియదని, పెంపుడు జంతువులతో వాళ్ళు దిగి పోస్ట్ చేసే ఇన్స్టాగ్రామ్ ఫోటోల కంటే చిన్నారుల ప్రాణాలకి విలువ ఎక్కువని ఆర్జీవీ పేర్కొన్నారు. వాళ్ళు నిజంగా కుక్కల్ని ప్రేమిస్తే వాటిని దత్తత తీసుకొని వాళ్ళ సొంత ఇంట్లో వాటిని రక్షించాలని కోరారు. గట్టిగా చెప్పారు ఆర్జీవీ. ఈ విషయంలో ఆర్జీవీని అప్రిషియేట్ చేయాలా. ఎందుకంటే మీరు కుక్కల ప్రేమికులు, ఇప్పుడు ఏడ్చే కుక్కల ప్రేమికులు అందరూ కూడా హైబ్రిడ్ జాతి కుక్కల్ని ఇంట్లో పెంచుకుంటూ వాటి మూతులు నాకిచ్చుకుంటూ ఉండేటువంటి ఈ యొక్క సెలబ్రిటీస్ అందరూ కూడా వీధి కుక్కల గురించి ఏం తెలుసు మీకు? వీధి కుక్కలు జనాల్ని పట్టుకొని పీక్కొని తింటుంటే మీరు ఇంకా వీధి కుక్కల రక్షణ గురించి మాట్లాడటం ఏంటి? కుక్కల్లాగా ఒకప్పటిలాగా కుక్కలు ఏదో అన్నమో ఏదో సద్దన్నమో పాడైపోయిందో పెట్టి తినే పరిస్థితులు లేదు. ఇప్పుడు కుక్కలు పెరిగిపోయి వాటికి ఆహారం పెట్టే వాళ్ళు లేక పెట్టే ప్లేస్ కూడా లేదు. ఒకప్పుడు చెత్తకుప్పలు ఉన్నాయి, ఇప్పుడు చెత్తకుప్పలు ఎక్కడ ఉన్నాయి? ఓకే, సిటీస్లో అయితే చెత్తకుప్పలే ఉండవు. మార్నింగ్ వచ్చేసి జిహెచ్ఎంసీ చెత్త తీసుకెళ్ళిపోతారు, ఎక్కడో ఊరి చివర పడేస్తారు. మరి ఊర్లో ఉన్న కుక్కల పరిస్థితి ఏంటి? ఆ కుక్కలు ఆకలికి తట్టుకోలేక అవి ఒక క్రూర జంతువులాగా మారిపోయే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఒక 10 కుక్కలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక చిన్న పిల్లలు వెళ్తుంటే అటాక్ చేసే పరిస్థితి ఇప్పుడు ప్రతి చోట కనిపిస్తూ ఉంది. కుక్కల కరవని గ్రామం అనేది లేదు మన దేశంలో ప్రస్తుతం. ఇటువంటి పరిస్థితుల్లో రాబీస్ ఎంత భయంకరమైన వ్యాధి. వాటిని ఒకటి కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడం కాదు, యాక్చువల్గా వాటిని పునరావాసాలకు పంపించాల్సిన అవసరం ఉంది. చిన్నగా కుక్కల్ని తగ్గించుకొని ఓన్లీ ఇంట్లో లైసెన్స్డ్ డాగ్స్ మాత్రమే పెంచుకునే పరిస్థితి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. సనా అయితే ఇంట్లో చచ్చిపెట్టి ఏడ్చుకుంటూ వీడియో పెట్టింది. అలానే అడవి శేషు కూడా కుక్కలు ముద్దు పెట్టుకుంటూ ఒక ఫోటో పెట్టాడు. అదే వీధి కుక్కలు తీసుకెళ్ళి పెంచుకొని వాటిని ముద్దు పెట్టుకొని వాటి మూతులు నాకండి, వాటికి ఇంజక్షన్స్ వేయించండి, వాటి పోషకాహారం పెట్టండి. అది కాదు స్టేట్మెంట్లు ఇచ్చేయడం. వరుస పెట్టి ఒక 15 మంది సెలబ్రిటీస్ దాని మీద ఏడుస్తూ దాని మీద అభ్యంతరాలు తెలియజేశారు. అంటే మనుషుల కంటే మీకు కుక్కలు ఎక్కువైపోయాయి. అలా అయితే ఆర్జీవీ చెప్పినట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక 100 కుక్కల్ని దత్తత తీసుకొని మీ ఇంట్లోనే ఒక షెల్టర్ వేసి వాటిని రోజు వాటికి ఫుడ్ పెట్టండి. అలాంటిది పోయి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది వాళ్ళ యొక్క అవివేకం అని చెప్పవచ్చు, అతి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కుక్కల మీద ప్రేమ మీకు ఉండొచ్చు, మాకు కుక్కల ప్రేమ ఉంటుంది. కానీ ఆ కుక్కల్లాగా ఉంటేనే వాటి మీద ప్రేమ ఉంటుంది. కుక్కల్ని మనం ఇంటికి కాపలాగానో, నీవు బాగా రిచ్గా ఉన్న వాళ్ళైతే సరళ కోసం పెంచుకోవచ్చు. కానీ అవి మనుషులు ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి అట్లా ఉంటే వాటిని ఏ విధంగా మనం అంగీకరిస్తాం? ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది కుక్కల్ని సంరక్షణ షెల్టర్స్కి తరలించడం అనేది 100% కరెక్ట్. ఇదే మన తెలంగాణలో, ఆంధ్రాలో కూడా చేయాలి. ప్రతి రాష్ట్రంలో ఇటు కుక్కల బెడద లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఎంకరేజ్ చేయండి. కుక్కలను అనేది రోడ్డు మీద కడపడం విధంగా చేయండి. కుక్కలు అవి కూడా మూగ ప్రేమి ప్రాణులే. ఇంట్లో పెంచుకుంటే ఓకే, కానీ వీధిన పడేసి వాటి మీద ఇంజక్షన్స్ లేక, సరైనటువంటి ట్రీట్మెంట్ లేక అవి ఆకలితో చచ్చిపోవటం, కొన్ని ఆకలితో ఉన్న వాటిని జనాల మీద అటాక్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు. అల్లరి హనుమాన్ గా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం రామాయణం. సీతగా సాయి పల్లవి నటిస్తుండగా కన్నడ స్టార్ యష్ రావణుడిగా కనిపిస్తున్నాడు. నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. హనుమంతుడి పాత్రల్లో సన్నీ డయాల్ కనిపిస్తున్నాడని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పాత్రపై సన్నీ డయాల్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ చిత్రంలో హనుమంతుడి పాత్ర చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
అల్లరి హనుమాన్గా సరదాగా సాగే రోల్ చేయడం ఎక్సైటింగ్గా ఉంది. నా పాత్రకు సంబంధించి షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు, త్వరలోనే సెట్స్కి వెళ్తాను. ఎంత ఎక్సైటింగ్గా ఉన్నా కొంత భయం కూడా ఉంది, ఎందుకంటే ఇలాంటి పాత్రలు చేయడం ఛాలెంజింగ్గా ఉంటుంది. పాత్రలో జీవించాలి, ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి టీం అంతా చాలా కష్టపడుతుంది. హాలీవుడ్ సినిమాల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రూపొందిస్తున్నారు. రామాయణం గొప్పతనాన్ని ఎన్నిసార్లు తెరకెక్కించినా కొత్తగానే ఉంటుంది అని తెలియజేశారు. ఇక ఈ చిత్రంలో లక్ష్మణుడిగా రవి దుబే, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి 2 భాగాలుగా రూపొందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి విడుదల చేయాలన్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. ఇది రామాయణంలో ముఖ్యంగా మనకేంటంటే సౌత్ ఇండియా నుంచి రావణాసురుడిగా యష్, కేజీఎఫ్ హీరో యష్, అలానే సీతగా సాయి పల్లవి నటించడానికి దీనికి హైలైట్గా చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి హనుమంతుడిగా మన యాక్ట్ చేయడం అనేది సన్నీ డేల్ యాక్ట్ చేయడం అనేది ఎంతైనా కూడా ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన పాత్రకు సంబంధించి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనే విషయాన్ని, చాలా జాగ్రత్తలు తీసుకొని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు.